SSTV. హాయ్, వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంట్లో ఉన్న ఇద్దరు అందాల భామలు గిన్నెలు గడుక్కునే దగ్గర గొడవ పెట్టుకున్నారు. ఇద్దరు అందాల భామలు అంటే ఎవరో అర్థమైంది కదా, రీతు అండ్ కొత్తగా వచ్చిన ఆయేషా. వీళ్ళిద్దరికీ అంట్లు తోమే పనిని అప్పగించారు బిగ్ బాస్. అయితే నైట్ టైము రీతు తోమాలి, మార్నింగ్ టైము ఆయేషా తోమాలి. అయితే నైట్ ఆయేషా కోసము దోశలు వేయాల్సి వచ్చి పిండి మిగిలిపోయింది. ఆ పిండి బయటకు పెట్టారు. ఆయేషా ఒక దోశ తిని వెళ్ళిపోయింది. ఆ మిగిలిన పిండి ఉండడం వల్ల మా ఆయేషా మొత్తం పిండి అంతా తినేసి ఉంటే ఆ గిన్నె అక్కడ ఉండేది కాదు, రీతు తోమేసేది కూడా. సో ఆ పిండి పక్కన పెట్టారు. రీతు ఏమీ లేవు కదా అని మిగతా వెసల్స్ అన్ని కడిగేసి వెళ్ళిపోయింది. సో మార్నింగ్ వచ్చేసరికి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి సంబంధించి వండినవి అక్కడ పెట్టారు. ఈ వెజల్ ఉండిపోయింది. ఏంటి ఇది తోమలేదు అని చెప్పేసి రీతుని అడిగింది. రాత్రి నేను అన్ని తోమేశాను, అక్కడ ఏమీ లేవు, సో మార్నింగ్ ఏదైనా ఉంటే అది నువ్వే తోమాలి కదా అని చెప్పింది. ఇది రాత్రి పిండి గిన్నె, నేను దీన్ని తోమను అయినా అని చెప్పేసింది. చెప్తే అప్పుడు అయినా ఉంటే తోముతానులే అనుకుంది. ఆ విషయాన్ని రీతు చెప్పేసి ఉంటే బాగుండేది. అలా చెప్పకుండా రాత్రి ఎవరైతే కిచెన్ కుకింగ్ దగ్గర ఎవరు మేనేజ్ చేశారో వాళ్ళందరినీ కూడా పిలిచింది. వాళ్ళందరినీ పిలిచేసరికి వాళ్ళు వచ్చారు. సో రాత్రి పెట్టలేదు, అర్ధరాత్రి పెట్టారని తెలిసింది. సో అర్ధరాత్రి పెట్టారు, లేకపోతే నేను తోమేసి ఉండేదాన్ని, నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నువ్వు తోమాలి కదా అని అనేసరికి ఎందుకు నువ్వు ప్రతిదానికి ఇట్లా చేస్తున్నావు, నీ పనిని నువ్వు చెయ్యి, అది నా పని కాదు కాబట్టి నేను చేయను, నాకు ఇచ్చిన గిన్నెలు నేను తోముతాను, నువ్వు నిన్నటి గిన్నె నాకు ఇచ్చేస్తే నేను తోమను కదా, కానీ ఇప్పుడు వంట కదా అవసరం అంటూ చెప్పుకొచ్చింది ఆయేషా. అదే నేను అది ఉంటే తోమేస్తే ఏదో పని చేయని దానిలాగా ఎందుకు నాతో గొడవ పెట్టుకుంటున్నావు, నేను అది రాత్రి నేను గిన్నెలు తోమేటప్పుడు అది నాకు ఇవ్వలేదు అని చెప్పేసి అన్నారు. హౌస్ మేట్స్ అందరూ కూడా ఆయేషాని రాత్రి నువ్వు దోశలు తీయడం కోసమే పక్కన పెట్టాం, నీ వల్లే అది ఉండిపోయిందని చెప్పారు. అయినా కూడా ఆయేషా అస్సలు ఆగలేదు. సరే అది నాది కాదు కదా, రాత్రి నేను తిన్నా కూడా అది నాది కాదు కాబట్టి అది రీతియే తోమాలి కాబట్టి రీతియే తోమాలని చెప్పేసి పక్కన పెట్టి, సరే నువ్వు పక్కన పెట్టే నేను తోముతాను అని అన్నది. అయినప్పటికీ కూడా నేనేదో పని చేయనట్టు నువ్వు మాట్లాడుతున్నావు అంటే, నువ్వు ఇంకా ఆపు, ప్రతిదానికి ఎందుకు మాట్లాడతావే నువ్వు, అసలు నీ మాటలు నాకు నచ్చవు. ఎందుకంటే తనకి లాంగ్వేజ్ ప్రాబ్లం, తనకి తెలుగు వచ్చు, మాట్లాడుతుంది బాగా, కాబట్టి వేగి అని మాట్లాడింది. అంటే తన ఇంటెన్షన్ తన్ని వే అని అనడం కాదు, తనకి తెలుగు రాదు కాబట్టి తను అట్లా మాట్లాడింది. అయితే చాలా గట్టిగా అరిచింది. ఆయేషా వాయిస్కి అందరూ బయట భయపడుతున్నారు జనాలు. పిల్ల అయితే చూడడానికి చాలా అందంగా ఉంది, కానీ ఆ వాయిస్ని ఇంకా రైజ్ చేసి అట్లా గొడవ పెట్టుకుంటే కుళాయిల దగ్గర నీళ్ళ కోసం గొడవ పెట్టుకున్నట్టుందని చెప్పేసి ఆల్రెడీ మనీలు వీళ్ళందరూ కూడా నవ్వుకుంటున్నారు. యాక్చువల్లీ సంజన వీళ్ళందరూ కూడా ఇంట్లో గొడవల్ని ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు గొడవ చినికి చాలా గట్టిగా అరుచుకున్నారు. రీతు కూడా తగ్గదు అసలు, ఏదైనా అయితే చాలా గట్టిగా అరుస్తుంది. మొన్న కూడా బుజ్జి బంగారం అంటే కానీ నువ్వు పనిచేయవా అని చెప్పేసి ఆయేషా పవన్కి రీతుకి మధ్య గొడవ పెట్టింది. ఆ గ్రెడ్జ్తో కూడా మంచిగా కోపంగా ఉంది రీతు ఒక రకంగా చెప్పాలంటే. ఆ తర్వాత వీళ్ళందరూ మనుషుల్ని గ్యాదర్ చేసి నువ్వు పోగి అనుకుంటే, నువ్వు గట్టిగా మాట్లాడితే నేను మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పేసి, నేను మాట్లాడతాను అని అంటే, నువ్వు అసలు మాట్లాడుకు, నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాను, దాన్ని ఎందుకు నువ్వు ఇంకా ఇంప్రూవైజ్ చేస్తున్నావు అని చెప్పేసి రీతు ఆయేషాని అనడం స్టార్ట్ చేసింది. ఆయేషాని ఇంకా ఆపవమ్మా, ఆపలే లేదులే అని చెప్పేసి ఇంకెంగా ఇలా డాన్స్ చేస్తూ, ఇప్పుడు మాధురి కూడా అంతేనండి, మాధురి ఆయేషా ఇద్దరు డాన్స్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఆ గొడవ ఎలా ఉంటుందంటే కొంచెం అసలు బిగ్ బాస్ అసలు రోజు గొడవగా ఉంటుంది. అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంది షో అని చెప్పాలి. నీకు దోశలు వేయడం వల్లే లేట్ అయింది, యాక్చువల్లీ అది నీ గిన్నె అంటే, సరే నాకు అయినా కూడా తన డ్యూటీయే కదా అని చెప్పేసి ఆయేషా అన్నది. ఇంతలో సంజన బయటకు వెళ్తాను, వాటర్ తాగొస్తానని చెప్పి వెళ్ళి శుభ్రంగా గిన్నె తోమేసి వచ్చింది. ఇప్పుడు తోమినందుకు కూడా మీరెందుకు తోమారు, ఇక్కడ డిస్కషన్ అవుతుంది కదా అని అంటే, నేను తోమేసానులే, ఏం పర్వాలేదు అని చెప్పేసి సంజన అన్నది. దానికి సరే ఇప్పుడు దీనికి కూడా గొడవ పెట్టుకుంటారా అని చెప్పేసి అందరూ నవ్వి ఈ గొడవ సజావుగానే ముగిసిందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ రీతుకి ఆయేషాకి మున్ముందు తనుజకు కూడా పెద్ద గొడవలే జరిగేటట్టున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.